దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. షాలోమ్. మారనాథ. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి మంచి దినము కొరకై దేవునికి స్తుతిస్తున్నాను. స్తోత్రం. దినములు చెడ్డవి అయినప్పటికీ కూడా ఈ దినం మంచి దినమే. అన్ని జనులకి లోకస్తులకి దినములు చెడ్డవేమో కానీ దేవుని బిడ్డలకి మంచి దినాలు ఇవి. దేవునితో గడపడానికి, దేవుని గురించి సాక్షిగా ఉండడానికి, దేవుని ప్రకటించడానికి ఇది ఒక మంచి దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో ఉత్సహించి సంతోషించదము. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఒకవేళ అనారోగ్యం ఉండొచ్చు, నిన్నటి అనారోగ్యం ఉండొచ్చు, నిన్నటి దుఃఖం ఉండొచ్చు, నిన్నటి వేదన మనసులో ఉండొచ్చు. నిన్న మీ భర్త గారు మిమ్మల్ని అనరాని మాటల యొక్క బాధ మీలో ఉండొచ్చు. భార్యాభర్తల కలహం వలన కొద్దిగా మనస్సుకు నెమ్మది లేని పరిస్థితి ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఒత్తిడి ఉండొచ్చు. అయినప్పటికీ దిస్ ఈజ్ ఎ గ్రేట్ డే. దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఇదేదో ప్రత్యేకమైన పండగ దినమనో లేకపోతే ఏదో స్పెషల్ డే, దీనికి ఏదో ప్రత్యేకత ఉందని కాదు. దేవుని స్వరము వింటూ దేవునితో మనం ఈ దినాన్ని ఆరంభిస్తున్నాం. దేవునితో ఈ దినాన్ని మనం ముగిస్తాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము మనం బ్రతుకుతామని ఎవరు అనుకోలేదు. నిద్రలో చచ్చిపోవాల్సిన వాళ్ళం. నిద్రలో చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఒక నిద్ర తర్వాత మనకు మెలకు వచ్చింది. మన తాత్కాలికమైన నిద్ర శాశ్వతమైన నిద్రగా మారలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో ఏవో ఆలోచించి నిద్ర పట్టని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దేవుడు మనకు నిద్రనిచ్చాడు. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. స్తోత్రం. టెన్షన్లన్నీ తొలగించుకొని రిలాక్స్డ్గా ఉందాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మీ దేహాన్ని జబ్బుల నిలయంగా మార్చుకోవద్దు, రోగాల నిలయంగా మార్చుకోవద్దు. దీన్ని హెల్తీగా ఉంచుకోండి. స్తోత్రం. దైవ సాన్నిధ్యాన్ని అనుభవించండి. కాలేబులాగా ఓల్డ్ ఏజ్లో కూడా, వార్ధక్యంలో కూడా విసిగిపోయిన వారుగాను, వ్యాధులు కలిగిన వారుగాను కాకుండా దృఢమైన వాళ్ళుగా, రోగ నిరోధక శక్తి కలిగిన వాళ్ళుగా, వ్యాధి నిరోధక శక్తి కలిగిన వాళ్ళుగా మనం నిలబడదాం. స్తోత్రం. స్తోత్రం. సర్వోన్నతుడా, నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదని భక్తులు అన్నట్టుగా అలసిపోని విధంగా నిన్నటి అలసట ఈ దినం మనకు ఉండాల్సిన అవసరం లేదు. సాయంకాలమున ఏడ్పు వచ్చి, స్తోత్రం, రాత్రంతా ఉండినను, రాత్రి సరిగా నిద్రపోకపోయినను, రాత్రంతా ఏడుపు కొనసాగినను, ఆ విషాదపు అనుభవాల్లో మనము ముందుకు సాగినను, ఉదయకాలం తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. దేవునికి స్తోత్రం. నూతన దినం వచ్చింది. స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఉదయకాలమున సంతోషము కలుగును. స్తోత్రం. 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 హల్లెలూయా. అనగా ఈ బాకా లోయలో, ఏడ్పు లోయలో పడి రావడం, ఈ ఏడ్పు లోయ గుండా దాటిపోవడం, ఏడ్పు లోయలోనే మన బ్రతుకు ముగియదు. స్తోత్రం. నిరాశ ద్వారాలు గుండా మనం ప్రయాణిస్తామేమో, వాటిని మనం నిరీక్షణ ద్వారాలుగా చేసేటట్టు అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి అనేటువంటి చిన్న చర్చ్, ఇంచుమించు 40 నుంచి 60 వరకు ఉన్నటువంటి చిన్న సంఘం. అది దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, పెద్ద సౌండ్ సిస్టమ్ లేదు, ఒక పెద్ద ఓన్ బిల్డింగ్ లేదు. అయినప్పటికీ కూడా పరిచర్య జరుగుతుంది. ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘం నుంచి సంఘ ఆరాధనకు ముందుగా 6 మంది సేవకుల్ని 3 వివిధ ప్రాంతాలకి పంపిస్తూ ఉంటాను నేను. స్తోత్రం. దేవుని సేవకులు వెళ్తున్నారు. స్తోత్రం. బ్రాంచ్ చర్చెస్కి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. స్తోత్రం. ప్రతి ఆదివారం ఇంచుమించు 4-5 చోట్ల, నెల్లూరు స్థానిక సంఘం కాకుండా 4-5 చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి. సాయంకాలపు ఆరాధనలు జరుగుతున్నాయి. స్తోత్రం. వైఎస్ఆర్ నగర్లో, స్తోత్రం, హల్లెలూయా, 2300 నంబర్ ఉన్నటువంటి ప్లాట్లో, ఆ మందిరంలో అక్కడ ఆరాధన జరుగుతుంది. 6:30 నుంచి ఆరాధన జరుగుతుంది. స్తోత్రం. అంతేకాకుండా ముత్తుకూరు దగ్గర కండ్రిగలో, పాటూరు వారి కండ్రిగ, పివి కండ్రిగలో ఆరాధన జరుగుతుంది అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈవినింగ్ సర్వీసెస్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో నెల్లూరులోని టౌన్ హాల్లో కానీ లేదా అంబేద్కర్ భవన్లో కానీ ఈవినింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దీన్ని ఏదో డెవలప్ చేసుకుందామని కాదు, కొంతమంది డిసైపుల్షిప్లో తీసుకుని వెళదామనే ఉద్దేశంతోనే. దీని డెవలప్మెంటో లేకపోతే ఫైనాన్షియల్గా స్థిరపడదామని కాదు.
ఆర్థికంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, స్తోత్రం. తన దాసులను ఆయన ఆశీర్వదిస్తాడు, తన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు. కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, వస్తూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా వీటిని హ్యాండిల్ చేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, స్తోత్రం. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, శారీరక విషయాల్లో, అన్ని విషయాల్లో ఆయన నమ్మదగినవాడు, స్తోత్రం. హల్లెలూయా. ఫలాని ఒక్క విషయంలో, ఆత్మీయ విషయంలో మాత్రమే నమ్మదగినవాడు, మిగతా విషయాల్లో అంత నమ్మదగినవాడు కాదండి అనే అవకాశమే లేదు. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ. హల్లెలూయా. అన్ని విధాలు హీ ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్, స్తోత్రం. దేవునికి స్తోత్రం. యూఆర్ ఎంజాయింగ్ సఫిషియన్సీ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో చాలినతనాన్ని, సమృద్ధిని మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం యూదుల యొక్క నిజస్వరూపం, వాళ్ళ నిజస్వరూపం ఏంటో ప్రజలకు తెలియదు, యూదుల యొక్క నిజస్వరూపం ఏంటో మనకు తెలియదు. కానీ కనిపించిన స్వరూపాన్ని నిజస్వరూపం అనుకొని మోసపోతాం. కనిపించేది వేరు, కనిపించేదానికి లోపల ఉన్నది వేరు. ముసుగుతో ఉన్నది వేరు, ముసుగు తొలగించబడితే కనిపించేది వేరు, ముసుగు వెనకాల ఉన్నది వేరు. అనగా మనిషి రెండు విధాలుగా బిహేవ్ చేస్తున్నాడు. పరిశుద్ధులుగా ప్రవర్తిస్తుంటారు, కానీ పాపిగా జీవిస్తుంటారు. భక్తుల్లాగా నటిస్తుంటారు, కానీ భక్తిహీనుల్లాగా జీవిస్తుంటారు. విశ్వాస వీరులని మాటల్లో వ్యక్తం చేసుకుంటారు, కానీ వ్యక్తిగతమైన జీవితంలో విశ్వాస భ్రష్టత కనిపిస్తుంది. ఇలా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా ఉన్నటువంటి హిపోక్రైట్స్ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. మన చుట్టూ వేషధారులు ఉన్నారు. ఆ వేషధారులో మనం కూడా అప్పుడప్పుడు వేషాలు ధరిస్తుంటాం. మనము వేషధారులమే. మనం ఏదో అతి పరిశుద్ధులమని కాదు, స్తోత్రం. ఈ ముసుగులన్నీ తొలగించబడి, స్తోత్రం, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయాల్సినటువంటి, రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను, స్తోత్రం. గత ఎపిసోడ్లో యూదులు ఎటువంటి వారు అంటే వారు కింది వారు, అనగా శరీర సంబంధులని, యేసు పైవాడని మనం చెప్పుకున్నాం. రెండోదిగా వారు సరైన తీర్పు చేయని వారని, కానీ యేసు సరైన తీర్పు విధించగలిగిన వాడని. శరీర సంబంధమైన దాన్ని బట్టి కాదు, స్వర్గ సంబంధమైన సూచనను బట్టి, సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడని. అంతేకాకుండా వాక్యము లేని వారని, వాక్యానికి చోటు లేని వారని, వాక్యానికి చోటు ఇవ్వని వారని. యేసే వాక్యమై ఉన్నాడు, ఆయనలో వాక్యం ఉంది, ఆయనే వాక్యమై ఉన్నాడు, కానీ వాక్యము లేని వారుగా ఉన్నారు. ద పీపుల్ ఆఫ్ ది బుక్ అని పిలువబడినప్పటికీ, పుస్తకానికి సంబంధించిన ప్రజలు, అనగా గ్రంథానికి సంబంధించిన ప్రజలు, పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన వ్యక్తులు అని పిలువబడినప్పటికీ కూడా, మహమ్మదీయులకి వాళ్ళు కూడా పీపుల్ ఆఫ్ ది బుక్, యూదులు వాళ్ళు కూడా పీపుల్ ఆఫ్ ది బుక్, క్రిస్టియన్స్ పీపుల్ ఆఫ్ ది బుక్. కానీ బుక్కులో ఉన్నదాన్ని ఏమాత్రం పట్టించుకున్నటువంటి ప్రజలు, స్తోత్రం. వాక్యము లేనివారు, దైవ వాక్యం లేనివారు, మనుషుల వాక్యాలు వ్యర్థమైనటువంటి పారంపర్యాచారాలు కలిగిన వారు, వాక్యం లేనివారు. తర్వాత నాలుగోది, వారు అపవాది సంబంధులు. దేవుని మాట వినరు, అనగా దేవుని కుమారుని మాట వినరు, దైవ వాక్యాల వివరణ వినరు, వక్రభాష్యాల వైపు మొగ్గు చూపిస్తారు, కానీ అసలు సిసలైన వ్యాఖ్యానాల వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, స్తోత్రం, స్తోత్రం. వాక్యం ఉన్నట్టుగా బోధిస్తే ఇష్టం లేదు, మెలికలు తిప్పి వంకిలు తిప్పి కలిపి చేర్పితే అప్పుడు ఎంజాయ్ చేస్తారు కొంతమంది, స్తోత్రం. ఇది నిజమా అనేటువంటి ప్రశ్నను ఆలోచిస్తే, ఇది నిజమా అనే ప్రశ్న ఆధారంగా చేసుకొని ఆలోచిస్తే తేలినట్టు విషయాల్ని ఫాలో అయ్యేటువంటి ప్రజలు, ఇది నిజమే, ముమ్మాటికి నిజమే అని చెప్పగలిగినటువంటి ధైర్యము లేనివాళ్ళు, దమ్ము లేనివాళ్ళు, స్తోత్రం. నాలుగోదిగా, ఒకళ్ళు నేను ఆయన ఎరగను, నా తండ్రిని ఎరగను అని చెప్తేనా, ఒకళ్ళు చెప్పాను అనుకోండి, నేను చెప్పలేదు, చెప్పను కూడా, నేను మీలాగా అబద్ధికుని అవుతాను, స్తోత్రం. నేను మీలాగా అబద్ధికుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను సత్యవంతుణ్ణి, మీరు ఎప్పుడు అబద్ధికులే. మానవులందరూ అబద్ధికులే, మానవులందరూ వేషధారులే, మానవులందరూ పాపులే, స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో ఈ విషయాలు మనం ఆలోచించాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. ఏదైనా మన మూల వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ వర్స్ 8:30. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా
అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను ఆ మాటలు, తర్వాత వాడుక భాషలోంచి కూడా చదువుతాం. దీస్ వర్డ్స్ కాజ్డ్ మెనీ రెస్పెక్టెడ్ జూస్ టు బిలీవ్ ఇన్ హిమ్. దీస్ వర్డ్స్ అనగా వర్డ్స్ ఆఫ్ జీసస్, యేసు మాట్లాడినటువంటి మాటలు అనేక మంది గనులైనటువంటి యూదులను విశ్వసించేటట్టు చేసింది. వాక్కు విశ్వాసములోకి నడిపించింది. వాళ్ళు రెస్పెక్టెడ్ జూస్ అని రాయబడింది, అనగా ఘనత పొందినటువంటి. అలాగని యూదులో ఉండే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలన కాదు. ఎవరో సమ్ పీపుల్, గుడ్ పీపుల్ ఆర్ ద బెస్ట్ పీపుల్, అనగా వాక్యము అనేటువంటి గాలము వేసి, లేదా వాక్యపు ఎర్రచేత, సత్యము అనే ఎర్రచేత, స్తోత్రం, వాక్యము అనేటువంటి గాలానికి సత్యము అనేటువంటి ఎర్రను గుచ్చి దాన్ని విసిరినప్పుడు, స్తోత్రం, పట్టబడ్డటువంటి మానవ మత్స్యములు, మానవ చేపలు, స్తోత్రం, హల్లెలూయా, ఒక్కొక్కరు లాగబడ్డారు, పట్టబడ్డారు. యేసు మాటల చేత పట్టబడ్డారు, స్తోత్రం, హల్లెలూయా. పట్టబడకపోతే పట్టభద్రుడివి కాలేవు. పట్టబడాలి. ముందు ప్రభువు చేత పట్టబడితేనే ప్రభు పాఠశాలలో పట్టభద్రుడు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటి మాట వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులయ్యారు. అనేకులు ఆయన విశ్వాసులయ్యారు. ఆయన విశ్వాసులు, ఆయన వాక్య విశ్వాసులు, ఆయన వ్యక్తిత్వ విశ్వాసులు, స్తోత్రం. ఇక్కడ రాబడింది, ఆయన ఈ సంగతులు, లేకపోతే ఈ విషయాలు, ఈ మాటలు మాట్లాడుచుండగా, స్తోత్రం, అనేకుల్లో ఏదో కలకలం జరిగింది. ఈ మాట చెప్పినప్పుడు నాకు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలోని ఆ ఎండిన ఎముకల లోయలోని పరిస్థితి గుర్తొస్తుంది. అవిశ్వాసులైన వాళ్ళు ఎండిపోయిన ఎముకలు లాంటి వారు, అవిశ్వాసులైన వాళ్ళు దుష్ట హృదయం కలిగిన వాళ్ళు, అవిశ్వాసులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి, అనగా ఎండిన లోయ లాంటి ఎముకల, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో, ఎండిన ఎముకల లోయలో, లేకపోతే అటువంటి లోయలో, అనగా మరణపు లోయలో, అనగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను అని 23వ కీర్తనలో భక్తుడు అన్నట్లుగా, అనగా ఇఫ్ ఐ గో త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, గాఢాంధకారం కాదు, మరణాంధకారపు, ఆ అంధకారము మరణంలోకి నడిపిస్తుంది, మరణాన్ని కలుగు చేస్తుంది. లోయల గుండా వెళ్ళినప్పుడు ఆ చీకటి గుండా, స్వరంగాల గుండా వెళ్ళినప్పుడు ఆ చీకటి భయాన్ని కలిగిస్తుంది. ఆ చీకటిలో ఎవరో ఒకరు దాగి ఉంటారు. ఆ చీకటిలో క్షుద్ర జీవులు ఏవో ఉంటాయి. ఇవన్నీ భయానకమైన పరిస్థితులు. చీకటిని ఎవరు ఇష్టపడరు, వెలుగునే ఇష్టపడతారు. భౌతికమైన వెలుగుని ఇష్టపడతారు, కానీ ఆత్మ సంబంధంగా ఎవరు వెలుగుని ఇష్టపడడం లేదు. ఇక్కడ రాయబడినట్టు మాటలోకి వచ్చేద్దాం. స్తోత్రం. ఈ సంగతులు చెప్తుండగా, ఈ సత్యాలు చెప్తుండగా, మాట్లాడిన తర్వాత అని కాదు, మాట్లాడుచుండగా అనగా మంట పుట్టడం ఆరంభించింది. మాట పుట్టింది, మంట పుట్టించింది. మాట ప్రభువు నోట్లోంచి వచ్చింది, మంట దేవుని బిడ్డల హృదయాల్లోకి వచ్చింది. మాట యేసులో నుంచి వచ్చింది, మంట యూదులలో నుంచి కలిగింది. అనగా ఈ మాట, ఈ నిప్పు కణిక లాంటి మాట యూదా హృదయంలోకి విసిరివేయబడింది. లేకపోతే యూదుల యొక్క హృదయాలు రగులుకున్నాయి, మండుకున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు నేను ఇందాక చెప్పినట్టుగా, ఎండిన ఎముకల లోయలో యెహెజ్కేలు భక్తుడు ఉన్నట్లుగా, యెహెజ్కేలు కన్నా గొప్పవాడైనటువంటి యేసు ఈ లోయ, ఇది లోయని కాదు, దేవాలయం దగ్గర ఈ పర్వతం మీద, లేకపోతే ఇంచుమించు ఆ మైదానమో లేకపోతే ఏదైనా అనుకోండి, లేకపోతే ఆ పర్వతపు దిగువ భాగమో ఎక్కడైనా కానివ్వండి, కానుకలు పెట్టి ఉన్న చోటు కానీ ఎక్కడైనా కానివ్వండి, ఇది ఇంచుమించు లోయ కానప్పటికీ కూడా లోయ లాంటి అనుభవం అది. అక్కడేంటి మామూలు లోయ కాదు అది. అనేక మంది యూదులు మత ఆచారాల్లో బలుల ద్వారా సంపూర్ణ సిద్ధిని పొందని ఆరాధనలో కొనసాగుతున్న వాళ్ళు, దానికి స్వస్తి పలికి బయటికి రాలేని వాళ్ళు, దేవాలయంలో సమాచార మందిరాల్లో వదిలిపెట్టలేనటువంటి ఎండిన ఎముకలు. ఆయన మాట్లాడుచుండగా, అక్కడ యెహెజ్కేలు ప్రవచించుచుండగా, ఈయన ఇక్కడ మాట్లాడుచుండగా, స్తోత్రం, ఈయన మాట్లాడుతుండగానే ఇలా జరిగితే ఆయన ప్రవచిస్తుంటే ఇంకా ఎలా జరుగుతుంది?
ఆయన మాట్లాడుచుండగా అంటే ఆయన ప్రసంగిస్తుండగా, అక్కడ ఆయన ప్రవచించుచుండగా, ఇక్కడ ఈయన ప్రసంగించుచుండగా. స్తోత్రం. మాట అయినా కావచ్చు, సంగతులైనా కావచ్చు, సత్యాలైనా కావచ్చు, మర్మమైనా కావచ్చు, సువార్త అయినా కావచ్చు, ఉపదేశమైనా కావచ్చు, ప్రవచనమైనా కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యమైనా కావచ్చు, సందేశమైనా కావచ్చు, అనుభవమైనా కావచ్చు. స్తోత్రం. ఆత్మ సంబంధమైన దర్శనమైనా కావచ్చు. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా. స్తోత్రం. యేసు ప్రభు ఈ సంగతులు మాట్లాడుచుండగా. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు జరిగిన విషయం, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట్లాడుచుండగా. స్తోత్రం. అది కాదు మన టైటిల్. కానీ ఆయన మాటల ప్రవాహము కొనసాగుతుండగా, ఆయన వాక్కుల ధార ప్రవహిస్తూ ఉండగా. స్తోత్రం. కొండలన్నీ రసధారలగును అని ఆమోసు గ్రంథంలో మనం చూస్తున్నాం. పర్వతం మీద దేవాలయం ఉంది, ప్రభు మందిరం ఉంది, ప్రభు ఆలయం ఉంది. యెరూషలేము దేవాలయము, సియోను కొండ, సియోను కొండ మీద దేవాలయం. ఆ కొండ రసధారలైంది. రక్షకుడైనటువంటి యేసును బట్టి కొండ ఆత్మ సంబంధమైన రసధారలైంది. ఆయన వాక్ ప్రవాహాన్ని, ఆయన వాక్ దాటిని, ఆయన వాక్యం ప్రవహిస్తూ వస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని అడ్డుకున్నవాళ్ళు. ఇక్కడ పాజిటివ్గా రాయబడిన మాట, ఆయన మాట్లాడుచుండగా ప్రజలు విశ్వసించిరి. స్తోత్రం. 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రవాహాన్ని అడ్డుకున్నవాళ్ళు. యోర్దాను ప్రవాహాన్నో ఎర్ర సముద్ర ప్రవాహాన్ని అడ్డుకున్న వాళ్ళని కాదు, యేసు మాటల ప్రవాహాన్ని, యేసు ఆత్మ సంబంధమైన సందేశ ప్రవాహాన్ని, ఆ సందేశపు ఒడిని తగ్గించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, తమకు తెలియకుండానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 2వ వచనము. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. ఇంతకుముందు ఎప్పుడు జరగని సంఘటన, యేసు జీవితంలో నాకు తెలిసి ఇటువంటి సంఘటన మొట్టమొదటిసారి జరుగుతుంది. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు శాస్త్రులు పరిసయ్యులు. అదెందుకు అంత ఉదయాన్నే తీసుకొని రావడం, దేవాలయాన్ని తీసుకొని రావడం దేనికి? దేవాలయంలో వ్యభిచారం చేయలేదామా? ఎక్కడో చేసినామని దేవాలయానికి ఎందుకు తీసుకొని రావాలి? దేవాలయం న్యాయస్థానం కాదు. దేవాలయం విలువేంటో మర్చిపోయి ఎక్కడో ఇంటి దగ్గర జరిగిన దాన్ని, వెలుపల జరిగిన దాన్ని, బయట ఇష్యూని లోపల ఇష్యూలాగా భావించడం ఎంత విచారకరం. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో బయట జరుగుతున్న విషయాలన్నిటి బాధ్యతగా మేము సంఘానికి రాము, మేము ఈ మందిరానికి రాము, ఆ మందిరానికి రాము, మేము ఇంక దేంట్లో పాల్గొన్నాం, వచ్చినా సైలెంట్గా వచ్చినా ఆలస్యంగా వస్తాం, ఆశీర్వాదానికి ముందు వెళ్తాం అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు విశ్వాసులు. బయట విషయాలు బయటవే, బయట విషయాలు లోపలికి తావద్దు. లోపల విషయాలు అవసరమైతే బయటికి వెళ్తాయి. లోపల వాక్యం బయటికి వెళ్తుంది, లోపల జరిగే ఉజ్జీవపు అగ్ని బయటికి వెళ్తుంది అంతవరకే. కానీ బయట అగ్ని వచ్చి లోపలికి రావడానికి వీల్లేదు. లౌకికమైన అన్య అగ్ని, లోకపు మంట లోపలికి ప్రవేశించడానికి లేదు. సంఘంలోని మంట బయటికి వెళ్ళినా పర్లేదు. స్తోత్రం. హల్లెలూయా. మనకు ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. 1, శాస్త్రులు పరిసయ్యులు ఆయన యొక్క ప్రవాహాన్ని, వాక్ ప్రవాహాన్ని అడ్డుకున్నారు. Scribes and Pharisees, they blocked, they tried to stop the flow of his words. యేసు యొక్క మాటల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. అనగా కొద్దిగా బ్రేక్ వచ్చింది. ఒక యాడ్ వచ్చినట్లుగా వీళ్ళు వచ్చారు, ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్లుగా, టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లోనో లేకపోతే సీరియల్లోనో వచ్చినట్లుగా వీళ్ళు వచ్చేసారు. ఒక బ్రేక్. ఆయన బోధిస్తున్న సమయంలో ఎంటర్ కాకూడదు, జోక్యం చేసుకోకూడదు, డిస్టర్బ్ చేయకూడదని భావించాల్సినట్టు వాళ్ళు. విద్యావంతులైనప్పటికీ సంస్కారం లేని విధంగా విద్యాహీనుల్లాగా ప్రవర్తించినటువంటి సందర్భం అది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత అని కాదు, చెప్పుచుండగా, చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. While Jesus was still speaking, an influential Jewish leader approached and knelt before him saying, "Help me, my daughter has just died. Please come and place your hand upon her so that she will live again." అయినను పర్లేదు, ఆమె చచ్చిపోయిందని చెప్పేసి ఇవేం ఆలోచించాల్సిన లేదు. అయినా రా, చచ్చిపోయింది కాబట్టి రావద్దు అని ఒక వ్యక్తి అన్నాడు.
ఆయన పిలిపించొద్దు అని ఆయన సంబంధించిన వాళ్ళు అన్నారు. కానీ ఈయన అన్నాడు, నా కుమార్తె చనిపోయింది, అయినా పర్లేదు, యూ షుడ్ కమ్. చనిపోయినప్పటికీ నువ్వు వస్తే ఏదో జరుగుతుంది. చనిపోయిన స్థితి ఉన్నప్పటికీ యేసు వస్తే చలనపు స్థితి వస్తుంది, చలించేటువంటి స్థితి వస్తుంది. స్తోత్రం. సమాధి స్థితి దగ్గర ఉన్నప్పుడు యేసు వస్తే సంచలనమైన స్థితి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. పాతి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిన చోటకి ప్రభువు వచ్చినప్పుడు అక్కడ పునరుత్థానపు అనుభవం వస్తుంది. పాతి పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభువు ఎంటర్ అయినప్పుడు, ప్రభువు జోక్యం చేసుకున్నప్పుడు, ప్రభువు వస్తే అక్కడ పునరుత్థానపు అనుభవం వస్తుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ఒక అధికారి, ఇన్ఫ్లుయెన్షియల్ జూయిష్ లీడర్, ఆయన వచ్చి అంటున్నాడు, నా కుమార్తె చనిపోయింది. స్తోత్రం. ఆయన బోధిస్తున్నాడే, ఇప్పుడు కాదు, అయిపోద్దిలే, ఒక అరగంటలో అయిపోద్ది, 10 నిమిషాలు అయిపోద్ది, అరగంటలో అయిపోద్ది, గంటలో అయిపోద్ది అని భావించి అప్పుడు చెప్దామని అనుకోలేదు. తన అవసరత అటువంటిది. తన కుమార్తె చనిపోయింది. తన కుమార్తె చనిపోయింది అని అందరికీ చెప్పుకుంటే లాభం లేదు. ఈయనకి చెప్తుంటే, ఈయనకి చెప్తే ఈయన వచ్చి చేతులు ఉంచుతాడు, ఈయనకి చెప్తే ఓదారుస్తాడేమో. ఈయనకి చెప్తే ఆ అమ్మాయి మీద, చనిపోయినటువంటి ఆ చిన్నదాని మీద చేయి ఉంచినట్లుగా మా మీద ఉంచితే మా దుఃఖము ఆవిరైపోతుంది. స్తోత్రం. మా దుఃఖము అదృశ్యమైపోతుందని భావిండొచ్చు, అతను భావించుండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండో విషయం, అధికారి యేసు యొక్క మాటల ప్రవాహాన్ని అడ్డుకున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. యేసు దాన్ని తప్పట్లేదు. ఏమయ్యా, నేను బోధిస్తున్న బుద్ధి ఉందా నీకు, అలా డిస్టర్బ్ చేస్తే ఎలాగా అని అనలేదు. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46, 47 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. స్తోత్రం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. చాలమ్మా. While Jesus was still speaking to the crowds, his mother and brothers came and stood outside, asking for him to come out and speak with them. ఈ మాట మన తెలుగు బైబిల్లో లేదు కానీ, asking for him to come out and speak with them. Then someone said, అప్పుడు 47వ వచనం, ఒకడు అన్నాడు. ఎవరో మరి ఒకడు మనకు తెలియదు, శిష్యుల్లో ఒకడో లేదా ఇంకెవరో మనకు తెలియదు. ఎవరైతే ఏంటి, వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్దామా వద్దా, లోపల ఉన్నాయని పిలుద్దామా వద్దా, అరే రాంగ్ టైంలో వచ్చామే, రాకూడని టైంలో వచ్చామని ఆలోచిస్తుండగా ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా నీ తల్లి సహోదరులు అన్నాడు. హీ డిస్టర్బ్. అతను ఎవరో మనకు తెలియదు. ఒకడు భంగపరిచాడు యేసు యొక్క బోధని, యేసు యొక్క మాటల ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నాడు కానీ శాశ్వతంగా అడ్డుకోలేకపోయాడు. ఎవరైనా అంతే. దేవుని కార్యాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే, దేవుని సంఘాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలరేమో కానీ శాశ్వతంగా ఇబ్బంది పెట్టలేరు. స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఒక వ్యక్తిని శాశ్వతంగా అదృశ్యం చేయగలడు. స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21, 22 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినముల లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, తెలియజేసిన తర్వాత కాదు, తెలియజేయ మొదలుపెట్ట అనగా తెలియజేస్తూ ఉండగా ఏం జరిగింది? పేతురు ఆయన చేయి పట్టుకొని, పేతురు 12 మందిలో ఒకడైన పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా వద్దు, ఆ మాటలు మాట్లాడద్దు అన్నట్టుగా, ప్రభువా అది నీకు దూరమగుగా, అది నీకు దూరమవు, శిలువ మరణం నీకు దూరమవును గాక, ఆ శ్రమ నీకు దూరమవును గాక, ఆ కష్టాలు నీకు దూరమవును గాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగింది. నేను ఉన్నత కాలం జరిగే అవకాశాలు జరగనివ్వను, నేనున్నాను కదా అన్నట్టుగా ఏవో మాట్లాడాడు. పీటర్ టుక్ హిమ్ అసైడ్ టు కరెక్ట్ హిమ్. ఆ మాట అనొద్దు, టు కరెక్ట్ హిమ్ ప్రైవేట్లీ అని రాయబడింది. ఆ మాట చెప్పొద్దులే, వీళ్ళతో వద్దులే, ఆ సెంటిమెంట్స్తో ఆ ఎమోషన్స్తో ఆడుకోవద్దులే అన్నట్టుగా పేతురు అన్నాడు. పేతురు యేసు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఆ ప్రవాహాన్ని, పలుకుల ప్రవాహాన్ని అడ్డుకోవాలని, అడ్డుబండగా మారాలని, అడ్డుబండ వేయాలని ప్రయత్నం చేశాడు కానీ అది అతని వలన కాలేదు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా శాస్త్రులు పరిసయ్యులు ఆయన యొక్క వాక్ ప్రవాహాన్ని అడ్డుకున్నారని,
రెండవది అధికారి ఆయన యొక్క వాక్ ప్రవాహాన్ని అడ్డుకున్నాడని, మూడవది ఒకడు సమ్ఎక్స్ అనేటువంటి వ్యక్తి అడ్డుకున్నాడని, తర్వాత పేతురు అడ్డుకున్నాడని, శిష్యుల్లో ఒకడు కూడా అడ్డుకున్నాడని. స్తోత్రం. బయట వాళ్ళు అడ్డుకుంటే పర్లేదు, శిష్యుల్లో ఒకడు, క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు అనేటి ఆ ముగ్గురు సర్కిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి పేతురు అడ్డుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 43వ వచనం. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వారిలో ఒకడైన, ఇందాక పేతురు, ఇప్పుడు ఇస్కరియోతు యూదా వచ్చాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు వచ్చాడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అట్ ద మూమెంట్ Judas, one of the 12 arrived along with a large crowd of men and armed with swords and clubs. They had been sent to arrest Jesus by order of ruling priest, the religious right. దేవుని స్తోత్రం. ప్రభు ఇంకనూ మాట్లాడుచుండగా, ప్రభు ఆపలేదు, తన ప్రసంగం ఆపేసి ఏంటి ఎవరు మీరు అనలేదు. ఆయన ఇంకనూ ఆపాలనుకున్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా, తర్వాత చూడండి ఒక మాట కూడా చూసి ముగించుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. చాలండి. యేసు ఇంకనూ మాట్లాడుతుండగా జనులు గుంపులుగా వచ్చారు, యూదా గుంపుగా వచ్చాడు. యేసు యొక్క వాక్ ప్రవాహాన్ని అడ్డుకున్న వాళ్ళలో శత్రువైన వాళ్ళు ఉన్నారు, సహోదరులైన వాళ్ళు ఉన్నారు, సింగిల్ పర్సన్స్ ఉన్నారు, గ్రూప్ పర్సన్స్ ఉన్నారు. మనం ఆలోచించిన మాటలు ముగించేస్తున్నాను. ఒకటి శాస్త్రులు, పరిచయులు, అంతేకాకుండా రెండవది అధికారి, మూడవది ఒకడు, నాలుగవది పేతురు, ఐదవదిగా యూదా ఇస్కరియోతు మరియు జనుల గుంపు యేసు యొక్క వాక్ ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ రోజులో కూడా యేసు యొక్క సువార్తను అడ్డుకోవాలని, యేసు యొక్క కార్యక్రమాల్ని, యేసు నామంలో జరుగుతున్న ప్రచారాన్ని, సత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని అనేకమైన దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. స్తోత్రం. ఈ ప్రవాహాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఈ ప్రవాహం బలమైనది. ఈ ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వాడే ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రవాహాన్ని ఎంజాయ్ చేద్దాం, ఆ ప్రవాహాన్ని ఆస్వాదిద్దాం. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయే వాళ్ళు కొట్టుకొని పోనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రవాహాన్ని అడ్డుకోకుండా ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళడానికి, యేసు మాటల ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళడానికి మనకు ప్రభు కృపను అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.